హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 55 రైటర్ కావ్య. ఇక మిగిలింది నీ పెళ్ళికి ముహూర్తం పెట్టించడమే అని అన్నాడు ఆకాష్. లేక మోములో ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో పాటు సిగ్గు చేరింది. బాబు శ్రీకర్, ఇవాళ మీ పేరెంట్స్ ఇక్కడికి వస్తారు అని ఆకాష్ చెప్పాడు. ఎన్నింటికి వస్తారు అని అడిగారు లేక వాళ్ళ నాన్న. అంటే ఆంటీ ప్రస్తుతం ఊర్లో అని శ్రీకర్ అంటూ ఉండగా, మేము వచ్చేసాం వదిన గారు అంటూ వచ్చారు శ్రీకర్ అమ్మ నాన్న. ఆంటీ బాగున్నారా అని పలకరించింది మేఘన వాళ్ళని. మేం బాగానే ఉన్నామమ్మా. మ్యాగీ నువ్వెలా ఉన్నావు అని అడిగారు శ్రీకర్ వాళ్ళ అమ్మ. నేను చాలా బాగున్నాను అని చెప్పింది మేఘన. మేఘన ఆనందంతో చెప్పిన తీరుకి శ్రీకర్ వాళ్ళ అమ్మగారు మేఘన ఆకాష్ వైపు చూస్తూ మేఘన తల నిమురుతూ, మా శ్రీ మ్యాగీకి పెళ్ళి అయిపోయిందమ్మా అని అభి తన ఫ్రెండ్ చేసుకున్నాడు అని చెప్పినప్పుడు నేను శ్రీకర్ వాళ్ళ నాన్నగారు నీ గురించి తెలియక మేఘన తొందరపాటు నిర్ణయం తీసుకుందేమో అని తప్పుగా అనుకున్నాం ఆకాష్. నిజంగా నా మ్యాగీ చాలా అదృష్టవంతురాలు అని అన్నారు శ్రీకర్ వాళ్ళ అమ్మగారు. మేఘన ఆకాష్ని చూసి ఆనందంతో చిరునవ్వులు చిందించింది. మేఘన నవ్వులను తన గుప్పెడంత గుండెల్లో నింపుకున్నాడు ఆకాష్. పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం వదిన గారు? మాకైతే మీ అమ్మాయిని ఆకాష్ మేఘనాల పెళ్ళిలో చూసినప్పుడే నచ్చింది అని అన్నారు శ్రీకర్ వాళ్ళ అమ్మగారు. మీరు ఇప్పుడు తీసుకెళ్ళిపోమన్నా మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాము అని అన్నారు శ్రీకర్ వాళ్ళ నాన్నగారు. లేక వాళ్ళ నాన్నగారు సమాధానం ఇచ్చేలోపు శ్రీకర్ అప్పుడే పెళ్ళొద్దు నాన్న, ఇంకొక 5 months అయితే వీళ్ళ ఇంటర్న్షిప్ అయిపోతుంది కదా, అప్పుడు తన స్టడీస్కి కూడా డిస్టర్బెన్స్ ఉండదు అని అన్నాడు శ్రీకర్. శ్రీకర్ నుండి ఆ సమాధానం ఊహించని లేక షాక్ అయింది శ్రీకర్ మాటలకి. అదేంట్రా పెళ్లి విషయం మాట్లాడే వరకు మా బుర్ర తినేసావు, అటువంటిది ఇప్పుడు వద్దంటావేంటి అని అన్నారు శ్రీకర్ తల్లి. అంటే మీరంతా పెళ్ళికి ఒప్పుకుంటే మేము కాస్త రిలీఫ్గా ఉండొచ్చు కదా, అలాగే లేక స్టడీస్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని నా ఆలోచన అని అన్నాడు శ్రీకర్. నువ్వేమంటావమ్మా లేక? మా ఆలోచన అయితే ఇంకొక 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, అప్పుడు చేసేద్దామని. ఒకవేళ నీ ఇంటర్న్షిప్ అయ్యే వరకు ఆగమంటే ఆగుతాం, కానీ ఈలోపు మూడం వచ్చేస్తుంది, మళ్ళీ 6 నెలల వరకు ముహూర్తాలు లేవంట అని అన్నారు శ్రీకర్ వాళ్ళ నాన్న. లేక మౌనంగా ఉంది. 6 months తర్వాత ముహూర్తమే పెట్టించండి నాన్న అన్నాడు శ్రీకర్. శ్రీకర్ సడన్గా పెళ్ళెందుకు వాయిదా చేయాలి అనుకుంటున్నాడు అని ఆలోచనలో పడింది లేక. సరే శ్రీ, పంతులు గారు మధ్యాహ్నం వస్తాను అన్నారు. మీరు పెళ్ళి ఇప్పుడు వద్దు అంటే ఈలోపు ఎంగేజ్మెంట్ సింపుల్గా ఇంట్లోనే ప్లాన్ చేద్దాం, బయట పరిస్థితులు బాగాలేదు కదా అని అన్నారు లేక వాళ్ళ నాన్నగారు. నాకైతే పెళ్ళి కూడా సింపుల్గా ఇంటి గుమ్మం ముందు చేసేయాలి అని ఉంది బావగారు. ఈ న్యూస్ అది చూస్తుంటే మళ్ళీ ఏ కర్ఫ్యూలు పెడతారో ఏంటో అని అనిపిస్తుంది అని అన్నారు శ్రీకర్ వాళ్ళ నాన్నగారు. మా మనసులోనూ అదే ఆలోచన ఉంది బావగారు, అల్లుడు వద్దంటున్నాడని ఆగుతున్నాం అన్నారు లేక వాళ్ళ నాన్న. మావయ్య ఎలానో పంతులు గారు ఈవినింగ్ కదా వచ్చేది, ఈలోపు లేక శ్రీకర్ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తారులే అని అన్నాడు ఆకాష్. ఇంతలో పృథ్వీ వాళ్ళు కూడా రావడంతో పెద్దవాళ్ళంతా వరండాలోనే కూర్చుని కబుర్లలో పడ్డారు. ఆకాష్ వాళ్ళంతా వర్క్ స్టార్ట్ చేయడానికి లివింగ్ రూమ్లోకి వెళ్ళారు. లేక శ్రీకర్ని పక్కకి లాక్కెళ్ళి, ఎందుకు నువ్వు పెళ్ళొద్దంటున్నావు అని అడిగింది. చెప్పాను కదా లేక ఇంటర్న్షిప్ అని శ్రీకర్ అంటుంటే లేక శ్రీకర్ చెంప మీద కొట్టి, నిజం చెప్పు అని అంది. నిజంగానే ఈ ప్రాజెక్ట్ అని శ్రీ అంటుండగా శ్రీ అరచేతిని తన తల మీద పెట్టుకొని, నువ్వు మార్నింగ్ నుండి ఎందుకో డల్గా ఉన్నావు, పెళ్ళి కూడా ఎందుకు అప్పుడే వద్దంటున్నావు చెప్పు, లేదంటే నా మీద ఒట్టు అని అంది. శ్రీకర్ లేఖని తల మీద నుండి చేతిని తీసి, మనం ఇప్పుడున్న ప్రమాదంలో ఒకవేళ నాకు జరగరాంది ఏదైనా జరిగితే, నువ్వు వేరే అని శ్రీ మాటలు పూర్తి కాకముందే శ్రీకర్ చెంపను చెల్లుమనిపించింది లేక. పిచ్చి పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలిపోతాయి, రాత్రేదో అనుకోకుండా జరిగింది, అయినా ఎవరికి ఏం కాలేదుగా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు శ్రీ ప్లీజ్ అని ఏడుస్తూ శ్రీకర్ని హత్తుకుంది లేక. శ్రీకర్ లేఖని దూరం జరుపుతూ, ఒక్కసారి నేను చెప్పేది విను, కాస్త ప్రాక్టికల్గా ఆలోచించలేక అని అన్నాడు శ్రీకర్. ఆ మాటకి ఈసారి సంధ్య శ్రీకర్ చెంప చిల్లుమనిపించింది. శ్రీకర్ షాక్ అయ్యి, అదేంటి అలా కొట్టేశావు
నువ్వంటే మీ ఫ్రెండ్ నన్ను కొట్టినా మాట్లాడట్లేదు అని అన్నాడు లేఖతో. కొట్టడం కాదు, నిన్ను ఏం చేసినా తప్పులేదు, నేను కాబట్టి కొట్టి వదిలేసింది నిన్ను అని అంది సంధ్య కోపంగా. అంటూ ఇంకో దెబ్బ వీపు మీద వేసింది. శ్రీకర్ లేఖ వెనక్కి నిలబడి, అది అలా కొడుతుంటే మాట్లాడవేంటి లేఖ అని అన్నాడు. లేఖ పక్కకి జరిగి, ప్రాక్టికల్గా ఆలోచించమని ఏదో చెప్తున్నావుగా, అందుకే సైలెంట్గా ఉన్నాను అంది లేఖ. అర్థమైంది. అయినా నువ్వెందుకు వచ్చావు సంధ్య? మేము ఏదో మాట్లాడుకుంటుంటే వచ్చి వినొచ్చా అలాగా అని అన్నాడు శ్రీకర్. తమరి ముద్దుల ప్రేయసి నీ చేతితో పాటుగా నా డ్రెస్ చున్నీని కూడా ఇంకో చేత్తో లాక్కొచ్చింది నీతో పాటుగా. పానకంలో పుడకలా నేనెందుకులే వెళ్ళిపోదాం అనుకునే టైంలో తమరి అర్థం లేని వాగుడు వినిపించి ఆగిపోయాను అని అంది సంధ్య. కానీ సంధ్య, మనమందరం ఇప్పుడు నిజంగానే ప్రమాదంలో ఉన్నాం కదా, ఇలాంటి టైంలో పెళ్ళి అంటే అని శ్రీకర్ అంటూ ఉండగా మనోహర్ వచ్చి, అసలు మనం ఎవ్వరం ఏ ప్రమాదానికి లేము శ్రీకర్, అసలు ఆ సంజయ్ ఉదయ్ వాళ్ళ చేతికి సంధ్య చిక్కే వరకు మనకెవ్వరికి ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు అని అన్నాడు మనోహర్. మరి నైట్ అటాక్ నిజంగా సైకోలా అని అన్నాడు శ్రీ. అది ఈ పోలీస్ బుద్ధుడు చేయించినదే అని మనోహర్ వైపు చూపించి చెప్పింది సంధ్య. పోలీస్ బుద్ధుడా అని అన్నాడు మనోహర్ అన్న తీరుకి లేఖ చిన్నగా నవ్వి, అది నీకు పెట్టుకున్న ముద్దు పేరులే అని అంది మనోహర్ తోటి. అదే ముద్దు పేరు అని మనో అంటుంటే, మేము ముద్దు పేర్ల గురించి తరువాత, నువ్వే అటాక్ ప్లాన్ చేయడం ఏంటి మనో అని అడిగాడు శ్రీ. అవును శ్రీ, మా డిపార్ట్మెంటే ఈ అటాక్ని ప్లాన్ చేస్తా. సంధ్య మనతో ఉన్నంత వరకు అయితే వాళ్ళు ఏమీ ప్లాన్ చేయలేరు. కానీ సంధ్య ఆ ఉదయ్ దగ్గరికి వెళ్ళేసరికి మనం సంధ్యనే ఆయుధంగా మార్చి ప్లాన్ చేయాలి. అంటే ఈ సమరం తప్పదు శ్రీకర్ అని అన్నాడు మనోహర్. ఏం ప్లాన్ చేసావు శ్రీ? అసలు ముందు నువ్వే అటాక్ ఎందుకు ప్లాన్ చేసావు అడిగాడు శ్రీకర్. సింపుల్ లాజిక్ శ్రీ. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నవ్వుతూ ఇంటికి వెళ్తే ఇంట్లో వాడు ఏడ్చే వరకు కొడతారు. అదే వాడే ఏడ్చుకుంటూ ఇంటికి పోతే కొట్టాలనే ఆలోచనే మర్చిపోతారు. అలాగే ఆ సంజయ్ మేఘన కోసం ఏమైనా అటాక్స్ ప్లాన్ చేయాలి అంటే వాడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి ఊరిని చుట్టుముట్టుగా ప్లాన్ చేసి చెయ్యాలి. అదే ప్లాన్ మా డిపార్ట్మెంట్ అమలు చేసి ఊరి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పరిచాం. సో ఇప్పుడు వాడు ఎలాంటి ప్లాన్ చెయ్యాలి అని చూసినా అండర్ వరల్డ్లో ఉన్నవాడు కాస్త పోలీసులకి దొరికిపోతాడు. కాబట్టి వాడు ఇప్పుడు ఏమీ చెయ్యలేడు. దీని తర్వాత ప్లాన్ ఏంటి అనేది మీ పెళ్ళయ్యాక చెబుతా. సో నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి త్వరగా పెళ్లి చేసుకో అని చెప్పాడు మనోహర్. నువ్వే అటాక్ ప్లాన్ చేయించినప్పుడు మరి మేఘన అక్క కోసం ఎందుకు కంగారు పడి ఇక్కడికి తీసుకొచ్చావు మనోహర్ అడిగింది లేఖ. దానికి 2 రీజన్స్ ఉన్నాయి లేఖ. ఒకటి, మా డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన సైకోలకి మేఘన వాళ్ళ ఇంటి వైపు రావద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కానీ ఒకవేళ వాళ్ళు మర్చిపోయి వాళ్ళల్లో మా డిపార్ట్మెంట్ అరేంజ్ చేసిన వాళ్ళ నుండి కాకుండా బయట నుంచి ఎవడైనా అటాక్ కానీ ప్లాన్ చేయాలనుకుంటే అని ఆలోచన వచ్చింది మళ్ళీ, అందుకే అని అన్నాడు మనోహర్. మరి రెండోది అడిగింది సంధ్య. రాత్రి జరిగిన అటాక్ తర్వాత నుండి శ్రీకర్ ఫేస్లో చేంజెస్ గమనించాను నేను. ఆకాష్కి వీళ్ళ విషయంలో తొందరపడాల్సిన అవసరం, టైం 2 వచ్చాయి అని ఒక మెసేజ్ పెట్టాను. రేపు మా ఇంటికి కొంచెం ఎర్లీగా వచ్చేయండి అని చెప్పాడు అని అన్నాడు మనోహర్. అంటే ఆకాష్ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాడు, అందుకేనా అమ్మ నాన్న పొద్దున్నే ఫోన్ చేశారు అని శ్రీకర్ ఆలోచనలో పడ్డాడు. సంధ్య శ్రీకర్తో, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు శ్రీ? ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నావు. నువ్వు ఎంతో అదృష్టం ఉంటేనే నీ మనసులో ఉండే వ్యక్తే జీవితాంతం నీ పక్కన ఉంటుంది. అనవసరంగా నువ్వు ఏదేదో ఆలోచించి లేఖని బాధ పెట్టకు అని చెప్పింది సంధ్య. పెళ్లి చేసుకుందాను రా, ఒప్పుకో అనంది లేఖ. శ్రీ సరే అని నవ్వి లేఖ నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని గుండెలకి హత్తుకున్నాడు. మేమిక్కడే ఉన్నాము అనంది సంధ్య. అయితే పోయి పక్కకెళ్ళి ఆడుకోండి అని అన్నాడు శ్రీకర్. సంధ్య నవ్వుకొని రా వెళ్దాం అని మనోహర్తో చెప్పి త్వరగా రండి అని సిస్టమ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు సంధ్య. శ్రీకర్ లేఖతో, బంగారం ఒక ముద్దివ్వవే అని అడిగాడు. లేఖ శ్రీకర్ కౌగిల్ని విడిపించుకొని, నన్ను ఇందాక ఏడిపించినందుకు నీకు ఇదే పనిష్మెంట్, పో లోపలికి వెళ్ళిపోయింది లేఖ. రాక్షసి పిల్లవని చెప్తాను నీ పని అని అంటూ శ్రీకర్ కూడా లోపలికి వెళ్ళాడు.
మనోహర్ ఏదో ఆలోచిస్తూ వర్క్ చేయడాన్ని గమనించిన సంధ్య, హలో పోలీస్ బుద్ధుడా, ఏం ఆపరేషన్స్ ప్లాన్ చేస్తున్నావు అని అడిగింది సంధ్య మనోహర్కి మాత్రమే వినిపించేలా. ఏమీ లేదు అన్నట్టుగా మనోహర్ తల ఊపి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అసలు సంధ్యను ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న రాత్రేమో నీకు శ్రీ దొరికినట్టు నాకు మను దొరికాడు అన్నట్టుగా మాట్లాడింది. ఇప్పుడేమో ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవడం, తనతోనే జీవితాంతం ఉండడం అని అంది. ఎంతైనా ఉదయ్ తనకి ఫస్ట్ లవ్ కదా. ఆ ఉదయ్ గాడు మోసగాడు. కానీ సంధ్య ఏం చేసింది పాపం? వాడిని నమ్మడం తన అమాయకత్వం. నేను తొందరపడి సంధ్యని ప్రేమ అని అడగకూడదు. ఈ రాక్షస సంహారం అయిపోతే అప్పుడు నాది మరి మనసులో ఏముందో అని తెలుసుకుందాం అని అనుకున్నాడు మనసులో. మనోహర్కి ఎలా చెప్పాలి నా మనసులో మాట అని సంధ్య కూడా ఆలోచనలో పడింది. వీళ్ళ ఆలోచనల్లోనే వర్క్ పూర్తి చేయడం, పంతులు గారు రావడం రెండూ జరిగాయి. పంతులు గారు వేళ్లతో కాసేపు ఏవో లెక్కలు చూసి రేపు సాయంత్రానికి ఎంగేజ్మెంట్ ముహూర్తం ఉంది, ఇంకొక 15 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది అని చెప్పారు. మరి ఇంత తక్కువ టైం అయితే అని లేక వాళ్ళ అమ్మా నాన్న ఆలోచిస్తూ ఉండగా శ్రీకర్ వాళ్ళ అమ్మా నాన్న, మీరేం కంగారు పడకండి, మనం ఆర్భాటంగా ఏం చేయొద్దు, ఇక్కడే వీలైనంతలో చాలా అట్టహాసాలు ఏమీ లేకుండా సాదాసీదాగా వీళ్ళ పెళ్ళిని జరిపించేద్దాం. తరువాత ఈ సైకోలు, గొడవలు, అల్లర్లు అన్నీ అయిపోయాక అప్పుడు రిసెప్షన్ పెట్టుకుందాం అని అన్నారు. మగపెళ్లి వాళ్ళు అయినా కూడా ఎటువంటి ఆర్డర్లు లాంటివి వేయకుండా పనులు కలిపి చేసుకుందాం అన్నట్లుగా చెప్పేసరికి లేఖని మంచి ఇంట్లోకి పంపుతున్నామన్న భావన కలిగింది లేఖ వాళ్ళ అమ్మా నాన్నకి. రేపే ఎంగేజ్మెంట్ అని వినగానే సిగ్గుతో లేఖ మోము ఎర్రబడింది. సంధ్య మిగతా వారంతా లేఖను ఆట పట్టించడం మొదలుపెట్టారు. లేఖని నవ్వుతూ ఆట పట్టిస్తున్న సంధ్య మనసులో ఏముంది? నాతో ఏం చెబుదామని గుడికి తీసుకువెళ్ళింది? నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా, లేక ఫ్రెండ్గా మిగిలిపోదామని చెబుతుందా? బుర్ర వేడెక్కిపోతుంది ఈ ఆలోచనలతో అని అనుకుంటూ ఉండగా లేక వాళ్ళ అమ్మగారు, మరి షాపింగ్కి టైం కూడా తక్కువ ఉంది, రాత్రిలేమో కర్ఫ్యూ పెట్టారు, ఎలా అని అన్నారు. వర్ష వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాను ఆంటీ, అంకుల్కి తెలిసిన అతను ఇంకొక అరగంటలో స్టాక్ తీసుకుని ఇక్కడికి వస్తారు. మీరంతా మీకేం కావాలో ఫ్యాన్సీ ఐటమ్స్తో సహా ఇక్కడ నుండి కొనుక్కోవచ్చు ఆంటీ. టైలర్ కూడా 9 లోపే వస్తారు మెజర్మెంట్స్కి అని అన్నాడు మనోహర్. మంచి న్యూస్ చెప్పావు మనో, అయితే పెళ్ళి అయ్యే వరకు ఈ 15 days అందరూ ఇక్కడే ఉండబోతున్నారనమాట అని ఆనందంతో అంది మేఘన. అరే, మేం బట్టలే తెచ్చుకోలేదు అని అన్నారు సంధ్య, వర్ష ఒకేసారి. మీ లగేజ్ మార్నింగ్ మాతో పాటుగానే తీసుకొచ్చాను అని అన్నారు సంధ్య వాళ్ళ అమ్మగారు. మీరు సూపర్ ఆంటీ, ఆకాష్ అభిల పెళ్ళి తర్వాత మళ్ళీ నీ పెళ్ళిలోనే అందరం ఎంజాయ్ చేస్తున్నామోచ్ అందరం అని అరిచాడు పృథ్వీ. మొన్నే కదా జితేంద్ర పెళ్ళిలో ఎంజాయ్ చేసావు, మర్చిపోయావా ఏంటి అంది వర్ష. అంటే అప్పుడే నాకు సంధ్య కూడా పెళ్ళవ్వడం ఎవరు ఊహించలేదు కదా. ఆ షాక్లో జితేంద్ర పెళ్ళిని మర్చిపోయినట్టున్నాడులే పృథ్వీ అని అన్నాడు మనోహర్ కొంచెం బాధగా. మనోహర్ మాటల్లో ఏదో తెలియని బాధ కనిపించింది అందరికీ. కారణం తెలిసిన సున్నితమైన విషయం అని ఎవ్వరూ ఇంకా ఆ టాపిక్ పొడిగించలేదు. మనోకి నా మనసులో మాట చెప్పేయాలి, లేట్ చేయకూడదు అని అనుకుంది సంధ్య మనసులో. రేపటి నిశ్చితార్థం గురించి ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళంతా. మనోహర్ అక్కడ నుండి టెర్రస్ మీదకి వెళ్ళిపోయాడు. మనోహర్ వెళ్ళిన 2 నిమిషాలకి సంధ్య కూడా మనోహర్ కోసం వెళ్ళింది. ఆలోచనల్లో ఉన్న మనోహర్ని మనో అని పిలిచింది సంధ్య. మనో వెనక్కి తిరిగి ఏంటి సంధ్య అని అడిగాడు. పొద్దున్న నీకు గుడిలో ఒక విషయం చెబుతాను అన్నాను కదా అని అంది. అవును, ఏంటిది ఇప్పుడు చెప్పు అని ఆతృతగా అడిగాడు మనోహర్. అది అని సంధ్య చెప్పాలనుకున్నవి అన్నీ తన మనసులో ఆగిపోయి మాట పెగలడం లేదు. తన గుండె చెప్పుడు తనకే వినపడుతుంది. చెప్పు సంధ్య, సైలెంట్గా ఉన్నావేంటి అని అడిగాడు మనోహర్. అది ఒక్క నిమిషం అని కళ్ళు మూసుకొని చెప్తాను అని అంది సంధ్య. సంధ్య ఏం చెప్పాలి అనుకుంటుందో కొంతవరకు అర్థమై మనో పెదాలపై నవ్వు చేరింది. సరే నీ ఇష్టం అని అన్నాడు మనోహర్. సంధ్య కళ్ళు మూసుకోగానే సంధ్య శారీస్, డ్రెస్సెస్, ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుని వచ్చారు, కింద అందరం తీసుకుంటున్నాం రా అని అరుస్తూ వచ్చింది వర్షిని అరుపుకి కళ్ళు తెరిచి వస్తున్నా అని బదులు చెప్పి నీకు తర్వాత చెప్తాలే
అని తుర్రుమని వెళ్ళిపోయింది సంధ్య. మనోహర్ తనలో తనే నవ్వుకొని నేను ఊహిస్తున్నదే సంధ్య చెబితే బాగుండు అని అనుకున్నాడు మనసులో. ఇంటికొచ్చిన శారీస్, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ తీసుకుంటున్నారు ఒక్కొక్కరు. సంధ్య మనోహర్కి కిందకి రా అని మెసేజ్ పెట్టింది. మనో కిందకి వచ్చి ఏంటి అని కళ్ళతోనే సైగ చేశాడు. ఒకసారి భుజం మీద వేసుకొని ఇది బాగుందా అని సైగ చేసింది. బాలేదు అని పక్కన ఉన్న పర్పుల్ శారీని చూపించి అది బాగుంటుంది నీకు అని సైగ చేశాడు. సంధ్య మనోహర్ చెప్పిన శారీ తీసుకొని ఆ శారీకి మ్యాచింగ్ ఫ్యాన్సీ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉండగా మహేష్ తన్వీని చూస్తూ ఉండడం, తన్వీ డల్గా ఉండటం గమనించింది సంధ్య. శారీస్ తీసుకునే ప్రోగ్రాం అయిపోగానే అందరూ భోజనాలు చేసి ఆకాష్, మేఘ తప్ప మిగతా జంటలు అన్నీ కూడా టెర్రస్ మీదకి వెళ్ళారు పడుకోవడానికి. పైకి పట్టుకు వెళ్ళాల్సిన దుప్పటి అవి తీసుకుని వెళ్ళడానికి సంధ్య కింద నుండి పైకి వెళ్తుండగా మనోహర్ సంధ్య చెయ్యి పట్టుకొని పెరట్లో ఉన్న పశువుల పాకలోకి తీసుకెళ్ళాడు. సంధ్య మనోతో ఏం ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఏదైనా కొత్త ఆపరేషన్ ప్లాన్ చేసావా ఏంటి? దాని గురించి చెప్తున్నావా మనో అని అడిగింది సంధ్య. మనో సంధ్యని పాక దడికి ఆంచి పోలీస్ నువ్వా నేనా? ఈ ఆపరేషన్లు అవి ఆ ఆలోచనలేంటే నీకు అని అన్నాడు. ఏంటేనా అని సాగదీసి అని కళ్ళు పెద్దవి చేసింది సంధ్య. మా ఊర్లో పెళ్ళని అలానే అంటారు కానీ అంటూ ఇందాక టెర్రస్ మీద ఏదో చెప్తా అన్నావు అని అడిగాడు సంధ్య కళ్ళల్లోకి చూస్తూ. ఈ పోలీస్ బుద్ధుడు బుద్ధ విగ్రహమేం కాదు, అర్థమైపోయింది నేనేం చెప్పాలని అనుకున్నాను అని అనుకుంది మనసులో. చెప్పు సంధ్య, అలా సైలెంట్గా చూస్తావేంటి అని అన్నాడు మనోహర్. సంధ్య చెప్పాలనుకుని నేను నీ అంటుంది కానీ పైకి మాట రావట్లేదు. ఏంటిది చెప్పలేకపోతున్నాను అని కళ్ళు మూసుకుంది. సంధ్య పెదాల్లో నుండి మాటలు బయటికి వచ్చేలోపు మనో పెదాలు సంధ్య పెదాలతో జతకట్టాయి. ఊహించని ఆ పరిణామానికి సంధ్య షాక్ అయినా తన మనసులో ఉన్న మాట తన మనసుని దోచుకున్న వాడికి అర్థమైంది అని ఆనందంతో మనోని గట్టిగా హత్తుకొని ముద్దుని కొనసాగించింది. కొన్ని నిమిషాలకి మనోహర్ సంధ్యని వదిలి తన కళ్ళల్లోకి చూశాడు. సంధ్య తిరిగి మనో వైపు సిగ్గుపడుతూ చూసి వెంటనే మళ్ళీ తన మొహాన్ని తన అరచేతులతో మూసేసుకొని మనోహర్ గుండెల మీద వాలింది. మనోహర్ సంధ్య చుట్టూ చేతులు వేసి ఒక చేత్తోనే కౌగిలి బిగించి ఇంకో చేత్తో సంధ్య చుబుకాన్ని పట్టుకొని తలపైకి ఎత్తి నీలో ఇంత సిగ్గు తొనికిసలాడుతుంది అని నేను ఊహించలేదురా అని అన్నాడు మనోహర్. మనో చేతిని సున్నితంగా తోసేసి తన తలను మనో గుండెలకి ఆంచి మనోని ఇంకా గట్టిగా పట్టుకొని నేను ఆడపిల్లనే కదా శ్రీవారు అని అంది సంధ్య. ఏమన్నావు అని అడిగాడు మనోహర్. నీకు వినిపించింది అని నాకు తెలుసు మనో అని అంది సంధ్య. నాకు వినిపించక అడగలేదు, మళ్ళీ వినాలనిపించి అడిగాను సంధ్య అని చెప్పాడు మనోహర్. మళ్ళీ పిలవడానికి సిగ్గుపడి ఆ సిగ్గుని బిగించిన తన కౌగిలితో తెలిపింది సంధ్య. వినిపించింది సంధ్య, నీ సిగ్గు తెలిపిన ఈ పిలుపు ఇంకా బాగుంది అని అన్నాడు మనోహర్. కొన్ని క్షణాల పాటు ఇద్దరు ఒకరినొకరు హత్తుకుని ఉండిపోయారు. సంధ్య మనం బయటికి వెళ్దామా అని అడిగాడు మనోహర్. గోదావరి గట్టు దగ్గరకా అని అడిగింది సంధ్య. కాదు, నేను నిన్న రాత్రి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఒకటి చూశాను, నీతో కలిసి వెళ్ళాలి అనిపించింది, కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుంది అని అనుకోలేదు అని అన్నాడు. సరే కానీ కాసేపు ఆగి వెళ్దాం, ముందు పైకి వెళ్ళి కాసేపు అందరితో ముచ్చట్లు చెప్పేసి అందరూ పడుకున్నాక కామ్గా వెళ్దాం అనంది సంధ్య. కామ్గా వెళ్ళడానికి మనమేమీ లవర్స్ కాదుగా, నడు వెళ్దాం అని అన్నాడు మనోహర్. వద్దు, ఎవరైనా చూస్తే బాగోదు, ఏడిపిస్తారు మనో అనంది సంధ్య. సరే నీ ఇష్టం అని అన్నాడు మనోహర్. మా మంచి బంగారం అని మనోహర్ గుండెల మీద ముద్దు పెట్టి మనోని ఇంకా గట్టిగా హత్తుకుంది సంధ్య. సంధ్య కాసేపు ఇలాగే ఆగిపోతే బాగుండు అని అనిపిస్తుంది కదా అని అన్నాడు అభి మనో వెనక నిలబడి. అభి గొంతు విని మనో కళ్ళు తెరిచి అభిని చూసి సంధ్యని దూరం జరపబోతుంటే సంధ్య ఇంకా గట్టిగా హత్తుకుంటూ నా మనసులో మాట నీకు వినిపించిందా అని అడిగింది సంధ్య.
కాదు, మీకు పైత్యం వచ్చింది అని అన్నాడు పృథ్వీ వెటకారంగా. ఆ మాటకి వర్ష, శశి, అభి నవ్వేశారు. ఒక్కసారిగా నవ్వులు వినిపించేసరికి సంధ్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచి మనోని వదిలేసి దూరం జరిగి దొరికిపోయానురా బాబు అని అనుకుంటూ అని బలవంతంగా ఒక స్మైల్ ఇచ్చి సైలెంట్గా జారుకుంటుంటే పృథ్వీ సంధ్యని ఆపి ఎక్కడికి వెళ్తావు అని కళ్ళెగరేశాడు. సంధ్య పృథ్వీ వైపు గుర్రుగా చూసి ఇప్పుడేంటి, నేను మా ఆయన బయటికి వెళ్తాం. ఎందుకు నలుగురు ఏదో ఎవ్వరూ పట్టుకోలేని తీవ్రవాదులను పట్టుకున్న వాళ్ళల్లా మొహంలోనే 1000 వాలా వెలుగుని పెట్టుకొని చూస్తున్నారు అని అంది. సంధ్య మాటలకి అభి మనోహర్తో మనో, పోలీస్ నువ్వా అదా, ఈ తీవ్రవాది గోలేంట్రా అని అన్నాడు. అంటే షీఈస్ మై బెటర్ హాఫ్ కదా అని అన్నాడు మనోహర్. అబ్బో అని అన్నారు నలుగురు. సంధ్య నవ్వనట్టుగా నవ్వి అర్థమైందిగా, పక్కకు తప్పుకోండి, మేం బయటికి వెళ్తాం అని శశిని తోసుకుంటూ మనో రా అని మనోహర్ చెయ్యి పట్టుకొని పాకలో నుండి బయటికి వచ్చేసింది. నలుగురు నవ్వుకొని టెర్రస్ మీదకి వెళ్ళి ఆకాష్, శ్రీకర్ వాళ్ళతో ఈ విషయం చెప్పాడు. వాళ్ళు కూడా నవ్వుకొని ఆకాష్ జితేంద్రతో నేను చెప్పానుగా జిత్తు, మనో సంధ్య త్వరగా కలిసిపోతారని అని అన్నాడు. నిజమే, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకు అని అన్నారు వర్షిని, జితేంద్ర ఒకేసారి. సంధ్య మనోహర్ మోచేతి చుట్టూ చెయ్యి వేసి మనో భుజంపై తల వాల్చి మనోతో అడుగులో అడుగు వేస్తూ మనో నీతో ఒకటి చెప్పాలి అని అంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. మీకు 20 minutes అప్డేట్ పెడతా అన్నాను కదా, సో మాట నిలబెట్టుకున్నాను. 20 minutes పెట్టేశాను. రేపు ఇంకా నేను ప్రేమ సంఘర్షణ పెట్టానండి, ఎందుకంటే ఇంకా రాయాల్సిన స్టోరీ ఉంది. సో రేపు సండే కదా, నేను ఆ స్టోరీ రాసేసుకుంటాను. మండే నుంచి మీకు మళ్ళీ నేను ప్రేమ సంఘర్షణ పెడతాను. ఈ ఎపిసోడ్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేస్తారు అని ఆశిస్తూ మీ కావ్య.